కాలం మారుతోంది. దాంతో పాటే అవసరాలు, ఆశయాలు మారుతాయంటే ఇదేనేమో. ఒకప్పుడు జనాభా నియంత్రణ కోసం ప్రపంచంలోనే అత్యంత కఠినమైన, కిరాతకమైన చట్టాలను అమలు చేసిన చైనా ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తారుమారైంది. జనాభా విస్ఫోటనం భయంతో నాడు తలుపులు మూసేసిన ఆ దేశం ఇప్పుడు జనాభాను పెంచుకోవడం కోసం నానా తంటాలు పడుతోందిట. దశాబ్దాల పాటు ఒక బిడ్డే ముద్దు, రెండో బిడ్డ వద్దు అంటూ ప్రజలపై ఉక్కుపాదం మోపిన చైనా పాలకులు ఇప్పుడు దయచేసి పిల్లలను కనండి, దేశాన్ని కాపాడండి అంటూ యువతను వేడుకొనే దయనీయ స్థితికొచ్చారు. అవును, మీరు వింటున్నది నిజమే. 1979 నుంచి 2015 వరకు దాదాపు 3.5 దశాబ్దాల పాటు చైనా ప్రభుత్వం అత్యంత కఠినమైన ఏక సంతాన విధానాన్ని అమలు చేసింది. చట్టబద్ధంగా దీన్ని పౌరులపై రుద్ది ప్రభుత్వ నియంత్రణలు, భారీ జరిమానాలు, ఆస్తుల జప్తులు, ఉద్యోగాల్లో కోతలు, పదోన్నతుల నిలిపివేత వంటి చర్యలతో కోట్లాది కుటుంబాలను భయభ్రాంతులకు గురిచేసి కేవలం ఒక్క బిడ్డకే పరిమితమయ్యేలా చేసింది. ఆనాడు జనాభా పెరుగుదలను అరికట్టడానికి చేసిన ఆ పని ఇప్పుడు ఆ దేశానికే పెను శాపంగా మారింది.